హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజైతే మనకు చెట్టు వంగిపోయేంత పచ్చిమిర్చి అయితే వచ్చాయండి. వాటి అన్నింటిని తెంపేసుకుందాము. అట్లనే కొంచెం పుంటికూర, అదే పుంటికూర గోంగూర అంటాం కదా, మేమైతే దీన్ని పుంటికూర అంటాము. ఇదైతే తెంపుకుందాము. మనకి 2 పచ్చిమిర్చి మనకు కరెక్ట్ టైంకి వచ్చింది. ఇంకా వీటి రెండింటితో అయితే పచ్చడి అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటికి కాయలు రాకముందే తెంపుకుంటే మనం ఈ పుంటికూరని చాలా బాగా అయితే మనకి టేస్ట్గా ఉంటుంది. పచ్చడి చేసుకున్న, పప్పులో వేసుకున్న, కాయలు వస్తే ఇంకా కొంచెం ఆకు ముదిరిపోయినట్టు అయిపోయి కొంచెం వగరుగా అనిపిస్తుంది. ఇప్పుడు కరెక్ట్ టైంలో మనం ఇట్లా వేసుకుంటే మంచిగా పులుపుతోటి బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆకులన్నీ తెంపేసుకుందాము. వీటికి మిల్లీ బగ్స్ కూడా వస్తాయి. ఎప్పటికప్పుడు చూసుకొని మనం ఫెర్టిలైజర్స్ చేస్తూ ఉంటే ఇంత బాగా హెల్తీగా అయితే పెరుగుతూ ఉంటుంది. విత్తనాలు కూడా మనకి రెడీ అవుతాయి. వీటికి చిన్నగా మధ్యలో కాయల్లాగా కనిపిస్తున్నాయి కదా, అవి విత్తనాలు అనమాట. మనం ఇవి రాకముందే తీసేసుకుంటే మంచిగా చాలాసార్లు తెంపుకోవచ్చండి. ఒక్కసారి అనే కాదు, ఈ ఒక్కసారి పెట్టినాం అనుకో సంవత్సరం పొడుగైనా కానీ ఆకులు వేసేసుకుంటుండొచ్చు, కరెక్ట్ మెయింటైన్ చేసినాం అనుకో. ఈ కాడలు కూడా మనం తెంపుకోవచ్చు. ఇది మునగ విత్తనము మనం వేసినాము, అది కూడా వచ్చింది. మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక కూడా కాడలు ఉంటాయి కదా, అవి పెట్టినా కానీ ఊరికనే వచ్చేస్తుంది అనమాట. నీళ్ళు వస్తుంటే ఆకులు వచ్చేస్తుంటాయి. కాకపోతే మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తాయి. దాన్ని ఎప్పటికప్పుడు మనం మన గార్డెన్లో ఉండే అలోవెరాతో కానీ వేపాకులతోటి కానీ స్ప్రే చేసి వాటిని అయితే తీసేసుకుంటే చాలా హెల్తీగా ఆకులు వస్తాయి మనకి. ఇంకా వాటికి హోల్స్ పడి రంధ్రాలు ఉంటే తినబుద్ధి అవ్వదు కదా. అట్లా రాకముందే మనం 10-15 రోజులకు ఒకసారి మనం ఫెర్టిలైజర్ చేస్తుంటే ఇట్లా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా హెల్తీగా వస్తాయి, మనకి చాలా బాగుంటాయి. ఈ పచ్చిమిర్చి అయితే ఇందులో పండువి మనం ఇంకా కొంచెం ఇవి లావుగా అయితే ఏమో ఉంచినాము, కానీ ఇంకా ఇంతకంటే అయితే లేదు, పండుగ అయిపోతున్నాయి. ఇవన్నీ అయితే తెంపుదాము. చూసినట్టయితే 1/2 kg పైన వచ్చినాయి చూడండి. మనకి చెట్టు నిండా చూస్తే మీరు ఎంత ఎక్కువగా వచ్చినాయి, చాలా హెల్తీగా వచ్చినాయి. దీనికి పూత కాయ రాలకుండా మనము ఇడ్లీకి దోశకి వేసినప్పుడు మినపప్పు వాటర్ ఉంటాయి కదండి, అవి పోయండి. మంచిగా పూత అస్సలు రాలదు, చాలా బాగా అయితే వస్తుంది. కాయలు మంచిగా నిలబడతాయి. ఎగ్ ఆయిల్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చాలా బాగా వస్తుంది. జీవామృతం అవన్నీ కూడా ఉంటే వేసుకోండి, చెట్టు బలంగా ఉంటుంది. ఇవైతే నేను చేస్తూ అయితే ఇంత బాగా ఒక్క చెట్టుకి ఇంత మంచి కాపునైతే కాయించగలిగిన నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు కూడా ఏమేమి పండిస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. అప్పుడు మనం ఒకరికొకరం షేర్ చేసుకుంటూ, ఒకరికి తెలిసిన ఇంకొకరం విషయాలు మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు ఈజీ గార్డెనింగ్. ఇట్లా నేనైతే ప్రస్తుతానికైతే కిచెన్ వేస్ట్ నుంచి ఇంత బాగా పండిస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉందండి. చెట్టు వంగిపోయేంత వచ్చినాయి చూడండి. మిర్చి కూడా ఇవి చాలా స్పైసీగా ఉంటాయి. కొన్ని విత్తనాలు ఉంచుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 4 మొక్కలు ఉంటే సరిపోతుంది. ఈ చెట్టుకి ఇప్పుడు ఇన్ని కాయలు వచ్చినాయి. మనం ఇవి తెంపుకునే వరకు ఇంకో చెట్టు రెడీ అవుతుంది. ఇందులోనే కాకరకాయ మన కిచెన్ వేస్ట్ వాటర్లో వచ్చింది. ఇంకా మనకు కొన్ని నిన్న తెంపిన అవి కూడా వేసి కర్రీ వేసుకుందాం. ఇంత హెల్తీగా ఉంది చూడండి కాయ కూడా. ఇంక ఇవన్నీ అయితే ఇప్పుడైతే తెంపేసుకున్నాము. పచ్చిమిర్చి మనం ఇట్లా కిచెన్ వేస్ట్ వాటర్ పడేసే బదులు ఈ మొక్కలకి వేసినాం అనుకోండి, మంచి హార్వెస్ట్ అయితే మనకి ఇస్తాయి ఎప్పటికప్పుడు. ప్రతిదీ కూడా మీకు షార్ట్ రూపంలో కానీ ఇట్లా వీడియోలో మధ్యలో చెప్తున్నాను. మీరు మధ్యలో వీడియోని స్కిప్ చేసిరనుకోండి మళ్ళీ మిస్ అయిపోతారు. యూస్ఫుల్ టిప్సే అండి. నేను ఏం చేస్తున్నాను అనేది, ఎలా పండిస్తున్నాను అనేది అయితే ప్రతిదీ అయితే మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒక్క చెట్టుకు మనకి ఇన్ని అయితే కాయలు వచ్చినాయి. ఇప్పుడు పుల్లటి మజ్జిగ ఉన్నా కానీ పెస్టులు అవి రాకుండా చూసుకోవచ్చు. ఈ మొక్క మీరు షార్ట్లో చూసినట్టయితే నేను పువ్వులు, అట్టిపండు తొక్క, ఎగ్షెల్స్ ఇవన్నీ వేసినాక పూత చూడండి ఎంత బాగా వచ్చింది. గోకరకాయకైతే ఇంకా ఏం రాలేదంటే దానికి మనం 4th టైం వరకు తీసుకున్నాం కదా, ఇంకా ఒక 4 కాయలు ఉంటే వదిలేసిన విత్తనాలకి, ఇంకా దానికి రాలేదు. కానీ మిర్చికి అయితే వచ్చింది. ఈ మిర్చికి మనం ఎంత బాగా కేర్ తీసుకున్నాం అనుకోండి ఇంత మంచిగా అయితే వస్తాయి. ఎప్పటికప్పుడు 10 డేస్కి 15 డేస్కి ఏదో ఒక ఫెర్టిలైజర్
మనము రైస్ కడిగిన వాటర్లో కొంచెం బెల్లం కలిపేసి అయినా సరే. ఇంకొకటి మనము ఎల్లిపాయ పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టు కూడా ఒక 3 డేస్ మనం నీళ్ళల్లో ఫర్మెంట్ చేసి దీనికి స్ప్రే చేస్తే చూడండి, మొక్కకి ఒక్క చిన్న పురుగు కానీ చిన్న మచ్చ కానీ ఒక హోల్ పడడం కానీ ఏం లేదు. చూడండి ఇంత హెల్తీగా వచ్చింది. ఎగ్ షెల్స్ పౌడర్ కానీ లేకపోతే ఎగ్ ఆయిల్ కానీ వేస్తే మీకు పూత అస్సలు అనేది రాలదు. మొక్క ఇప్పుడు మనం తెంపినాక ఎంబడే ఇట్లనే ఉంచొద్దు, దీనికి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలి. నేను ఇప్పుడు దీని తర్వాత పుల్లటి మజ్జిగ ఉంది, ఇప్పుడు దాన్ని అయితే మొక్కలకి ఇస్తాను. నేను షార్ట్లలో పెడుతున్నాను కాబట్టి మళ్ళీ స్పెషల్గా మీకు లాంగ్ వీడియోలో చూపించట్లేదు. ఈ హార్వెస్ట్ లాంగ్ వీడియో ఎక్కువ లెంతీ అయినా కానీ చూడట్లేదు కదా, స్కిప్ చేస్తే మళ్ళీ పాయింట్ వేస్ట్ కదండి. అందుకని మీకు అవసరమైనంత వీడియోనే పెడుతున్నాను షార్ట్ రూపంలో. మిస్ చేసుకోకుండా చూసుకోండి, యూస్ఫుల్ టిప్స్ని అస్సలు మిస్ కాకండి. ఇలా అందరం పండించుకొని హెల్తీ ఫుడ్ని అయితే తిన్నాము. చూడండి ఈ మిర్చి కూడా ఇలా ఉంది. కొన్ని విత్తనాలకు ఉంచుకుంటే మళ్ళీ సరిపోతుంది మనకి. ఇప్పుడు ఒక 4 మొక్కలలో ఒకదానికి చూడండి దీని గిన్నె నిండా వచ్చినాయి, ఇవి చిన్న దాంట్లో సగం వచ్చినాయి. ఇట్లా అయితే ఈ హార్వెస్ట్లు అయితే ఉన్నాయి ఈరోజు. ఇంక ఈ పువ్వులు కూడా ఇప్పుడైతే తెంపేసుకుందాం. మీరు కూడా ఎలా చేస్తున్నారు అనేది టిప్స్ చెప్పండి, ఇంకా ఎంత బాగా పండియచ్చు అనేది. కలిసి పండిద్దాం, మంచి హెల్తీ ఆహారం తిందాము. స్టార్టింగ్ అయితే చెప్తున్నాను కదా, నేను పువ్వులతోటి మొదలైంది నా గార్డెనింగ్, పూజకి పువ్వులతోటని. ఇప్పుడైతే కూరగాయల వరకు చాలా హ్యాపీగా, ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పండ్లు కూడా వస్తున్నాయి మనకైతే, చాలా సంతోషంగా ఉందండి. మీరు కూడా ఇలా పండించుకోండి. హ్యాపీ గార్డెన్.